Hi dear aspirants, this is K. Hidayatullah, Faculty of General Science and Science and Technology. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా యూపీఎస్సీ ఎగ్జామ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్లో మనకు జనరల్ సైన్స్ అనేది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ జనరల్ సైన్స్లో ముఖ్యంగా బయాలజీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సో కాబట్టి ఈ బయాలజీలో మనం ఏం చదవాలా, ఏ టాపిక్స్ కవర్ చేయాలా అనేటువంటి అంశాల గురించి మనము ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ బయాలజీలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనము చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజీ ఇంట్రడక్షన్ అంటున్నాం. సో బయాలజీ దీన్నే మనము జీవశాస్త్రం అని అంటాం. ఈ జీవశాస్త్రం పరిచయం, అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని అంటున్నాం. క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ వరల్డ్, దీన్ని జీవ సామ్రాజ్య వర్గీకరణ, జీవ సామ్రాజ్య వర్గీకరణ అని అంటాము. అదేవిధంగా జువాలజీ, జంతు శాస్త్రం. ఈ జంతు శాస్త్రంలో జంతువుల యొక్క వర్గీకరణ, అదేవిధంగా జంతు శరీర ధర్మశాస్త్రము. ఇందులో అనేకమైనటువంటి టాపిక్స్ ఉన్నాయి. సో ఇందులో న్యూట్రిషన్ అంటున్నాం, పోషణ, డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ, సర్కులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా ఎక్స్క్రీటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావీయ వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్కెల్టల్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ, సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. ఈ టాపిక్స్ మనము ఈ జంతు శాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వృక్షశాస్త్రం, బోటనీ అని అంటున్నాము. ఇది వృక్షశాస్త్రం. ఈ వృక్షశాస్త్రంలో ముఖ్యంగా మనము మొక్కల యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటాం. అదేవిధంగా ప్లాంట్ మార్ఫాలజీ, వృక్ష స్వరూప శాస్త్రం. ఇందులో వేరు, కాండము, పత్రాలు, పుష్పాలు, అదేవిధంగా పరాగ సంపర్కము, ఫలాలు, ఇటువంటి టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక ప్లాంట్ ఫిజియాలజీ అంటున్నాం, వృక్ష శరీర ధర్మశాస్త్రం. ఇందులో ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ, ట్రాన్స్పిరేషన్, బాష్పోస్తేకము, ఫైటో హార్మోన్స్, సో వృద్ధి నియంత్రకాలు, ఎకనామిక్ ఇంపార్టెన్స్, మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఈ అంశాలు మనము వృక్షశాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సెల్ బయాలజీ అని అంటున్నాం. సెల్ బయాలజీ, దీన్ని కణశాస్త్రం అని అంటాం. కణశాస్త్రము, జెనెటిక్స్, జన్యుశాస్త్రం, జన్యుశాస్త్రం, అదేవిధంగా ఎవల్యూషన్, జీవ పరిణామ శాస్త్రం, జీవ పరిణామ శాస్త్రం. దీంతో పాటుగా ప్యాథాలజీ, వ్యాధి విజ్ఞాన శాస్త్రం, వ్యాధి విజ్ఞాన శాస్త్రం. ఇవి ముఖ్యంగా మనము జీవశాస్త్రంలో చదువుకోబోయేటువంటి అంశాలు. సో జీవశాస్త్రం పరిచయం, జీవ సామ్రాజ్య వర్గీకరణ, జంతు శాస్త్రము, వృక్షశాస్త్రము, కణశాస్త్రం, జన్యుశాస్త్రం, జీవ పరిణామ శాస్త్రం, అదేవిధంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రం. ఇది ఓవరాల్గా మనకు బయాలజీలో ఉన్నటువంటి సిలబస్. సో ఇందులో ఒక్కొక్క టాపిక్ గురించి మనం కాస్త డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ అంటున్నాం. సో అంటే జీవశాస్త్రం పరిచయం. ఈ జీవశాస్త్రం పరిచయం, ఈ జీవశాస్త్రం పరిచయం అనేటువంటి టాపిక్లో మనము అసలు జీవశాస్త్రం అంటే ఏంటి, జీవుల యొక్క ఆవిర్భావం అనేది ఎలా జరిగింది, జీవుల ఆవిర్భావం అనేది ఎలా జరిగింది, అదేవిధంగా జీవశాస్త్రం అందులో ఉన్నటువంటి విభిన్న శాఖలు. జీవశాస్త్రంలో అనేకమైనటువంటి శాఖలు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మాకు బయాలజీ అంటున్నాం, జీవశాస్త్రం. ఇందులో మళ్ళీ బాటనీ ఉంది, వృక్షశాస్త్రము, జువాలజీ ఉంది, జంతు శాస్త్రం. వీటితో పాటుగా సూక్ష్మజీవులు ఉన్నాయి, సూక్ష్మజీవశాస్త్రం, బ్యాక్టీరియాల అధ్యయనం, బ్యాక్టీరియాలజీ, వైరాలజీ, అదేవిధంగా మనకు ఫైకాలజీ, మైకాలజీ. వీటితో పాటుగా మనం మానవ శరీరం తీసుకున్నాం అనుకోండి. మానవ శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాల గురించి అధ్యయనం అనేది ఉంటుంది. వెంట్రుకల దగ్గర నుంచి మొదలుకొని వివిధ రకాలైనటువంటి అవయవాలు, వెంట్రుకల అధ్యయనం ట్రైకాలజీ అని అంటున్నాం.
ఆప్థాల్మాలజీ, కార్డియాలజీ, పల్మోనాలజీ, ఫ్రీనాలజీ, హెపటాలజీ, డర్మటాలజీ, ఆస్టియాలజీ, హెపటాలజీ, ఇలాంటి అనేకమైనటువంటి శాఖలు వస్తాయి. ఆ శాఖల గురించి మనము ఇక్కడ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, పితామహులు అని అంటున్నాం. వివిధ రకాల యొక్క శాఖల యొక్క శాస్త్రవేత్తలు ఉన్నారు. బయాలజీ ఉంది, బయాలజీ పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అనడం. వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్, జంతుశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అని అంటున్నాం. సో అదేవిధంగా గ్రెగర్ జాన్ మెండల్, జన్యుశాస్త్ర, ఇలా అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. వారి యొక్క పితామహులు ఫాదర్స్ అని అంటాం. వీటితో పాటుగా కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని రకాల గ్రంథాలను రచించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఆ గ్రంథాల గురించి మనము తెలుసుకోవడం జరుగుతుంది ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో. జీవుల యొక్క ఆవిర్భావము, జీవశాస్త్రం, అందులో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి శాఖలు, వివిధ రకాలైనటువంటి పితామహులు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి గ్రంథాలు. సో వాటి యొక్క ఆథర్స్ ఎవరున్నారు అనేటువంటి విషయాల గురించి మనము ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో తెలుసుకుంటాం. ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని అంటున్నాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ వరల్డ్ అంటే జీవ సామ్రాజ్య వర్గీకరణ అని అంటున్నాం. అంటే మనం జీవులను ఏ విధంగా వర్గీకరించడం అనేది జరిగింది, జీవులను దేని ఆధారంగా వర్గీకరించాము. సో అనేక మంది శాస్త్రవేత్తలు జీవులను వివిధ రాజ్యాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. సో మొక్కలని, జంతువులు, సూక్ష్మజీవులని, తిరిగి మొక్కలలో మనకు అనేక రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. సో ఈ వర్గీకరణ అని అంటున్నాం. ఇందులో ముఖ్యంగా మనము ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ వరల్డ్లో 5 రాజ్యాల వర్గీకరణ అనేది ఉంది. 5 రాజ్యాల వర్గీకరణ అనేది. ఈ 5 రాజ్యాల వర్గీకరణను రాబర్ట్ విట్టాకర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ 5 రాజ్యాల వర్గీకరణ గురించి తెలపడం జరిగింది. సో ఈ 5 రాజ్యాలు అంటే మొనిరా, ప్రొటిస్టా, రాజ్యం మొనిరా, రాజ్యం ప్రొటిస్టా, రాజ్యం ఫంగి, రాజ్యం ప్లాంటే, అదేవిధంగా రాజ్యం ఎనిమేలియా. సో అంటే ఈ వివిధ రకాలైనటువంటి రాజ్యాలు, వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమున్నాయి, వీటిలో ఏ విధమైనటువంటి జీవులను చేర్చారు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్స్, వీటన్నింటి గురించి మనం క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ వరల్డ్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక జువాలజీ అంటున్నాం. సో జువాలజీ అంటే జంతు శాస్త్రం అని అంటాం. జంతు శాస్త్రం, జీవుల్లో ముఖ్యంగా మనకు జంతువులు, అదేవిధంగా మొక్కలు అనేటివి ఉన్నాయి. సో ఈ జంతువులకు సంబంధించి ప్రత్యేకంగా మనము జంతు శాస్త్రం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్స్ అని అంటున్నాం. అంటే జంతువుల వర్గీకరణ. ఈ జంతువులను మనము వెన్నెముక ఆధారంగా చేసుకొని వీటిని అకశేరుకాలు, అదేవిధంగా సకశేరుకాలు అని విభజించడం జరిగింది. సో అకశేరుకాలు తీసుకున్నాం అనుకోండి, వెన్నెముక లేనటువంటి జంతువులు. సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగి ఉన్నటువంటి జంతువులు. అకశేరుకాలను తిరిగి మనం వివిధ వర్గాలుగా విభజించడం జరిగింది. పోరిఫెరా, సో ప్రోటోజోవా దగ్గర నుంచి మొదలుకొని, ప్రోటోజోవా ఏకకణ జీవులు, ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంటిరేటా, ప్లాటిహెల్మెంతిస్, నిమాటిహెల్మెంతిస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇఖైనోడర్మేటా. సో ఈ విధంగా అకశేరుకాలు. సకశేరుకాల్లో కూడా వివిధ వర్గాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం వీటిలో ప్రత్యేకంగా కొన్ని రకాల తరగతులు ఉన్నాయి. సో ఈ తరగతుల్లో ముఖ్యంగా మనకు చేపలు, పైసస్ అని అంటాము, చేపలు, అదేవిధంగా ఉభయచరాలు, యాంఫీబియన్స్ అని అంటాం, సరీసృపాలు అంటే రెప్టైల్స్, పక్షులు, ఏవ్స్ అని అంటాం, అదేవిధంగా క్షీరదాలు. ప్రత్యేకంగా మనము ఈ తరగతుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక అనిమల్ ఫిజియాలజీ అని అంటున్నాం. అనిమల్ ఫిజియాలజీ అంటే జంతు శరీర ధర్మశాస్త్రం అని అంటాం. జంతు శరీర ధర్మశాస్త్రం. ఇక్కడ ఫిజియాలజీ అంటే స్టడీ ఆఫ్ మెటబాలిజం. శరీర ధర్మశాస్త్రం అంటే ఈ అవయవ వ్యవస్థల గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు ఈ జంతు శరీర ధర్మశాస్త్రంలో చూడండి, పోషణ, న్యూట్రిషన్ అని అంటున్నాం. సో పోషణ అని అంటాం. అంటే పోషణ అంటే ఆహార సేకరణ అని అంటాం.
మనం ఏ విధమైనటువంటి పోషకాలను తీసుకుంటున్నాం, ఆ పోషకాల యొక్క ప్రత్యేకతలు ఏంటి, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అదేవిధంగా కొవ్వులు, విటమిన్లు, ఖనిజ పోషకాలు, ఇటువంటి ముఖ్యమైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాల యొక్క ప్రత్యేకతలు ఏంటి, సో అవి ఎక్కడ నుంచి లభిస్తున్నాయి మనకు, సో వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ పోషణ అనేటువంటి టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక డైజెస్టివ్ సిస్టమ్ అంటున్నాం. డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ. మనం పోషణ, ఆహార సేకరణ, ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఆ ఆహారము సంక్లిష్టమైనటువంటి ఆహారము మన శరీరంలో సరళంగా మారుతుంది. ఆ సరళంగా మారేటువంటి ప్రక్రియనే మనము జీర్ణక్రియ అని అంటున్నాం. ఈ జీర్ణక్రియ జరగడానికి మనకంటూ ఒక జీర్ణ వ్యవస్థ అనేది ఉంది. ఆ జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణం ఎలా ఉంది, జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ జీర్ణ వ్యవస్థలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటున్నాం. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస వ్యవస్థ అని అంటాం. ఈ శ్వాసక్రియ ప్రక్రియ అంటే మనం గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదులుతున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి, మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ ఏమవుతుంది, పదార్థాలను ఆక్సీకరణం చేస్తుంది, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది, ఈ ప్రక్రియ జరగడానికి మనకంటూ ఒక నిర్మాణం ఉంది. శ్వాసాంగాలు అనేవి ఉన్నాయి, ఊపిరితిత్తులు, అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం శ్వాస వ్యవస్థలో తెలుసుకుంటాం. ఇక సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాము. దీనినే మనం రవాణా వ్యవస్థ అని అంటాం. రవాణా వ్యవస్థ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటున్నాం. సో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత అవి తమ గమ్యస్థానాలకు చేరాలి. అదేవిధంగా శరీరంలో జరిగినటువంటి వివిధ రకాల జీవక్రియల వల్ల వ్యర్థ పదార్థాలు ఏర్పడుతున్నాయి. ఆ వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపించాలి. అదేవిధంగా మన శరీరంలో వివిధ రకాల రసాయనాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఆ రసాయనాలను తమ గమ్యస్థానాలకు చేర్చడానికి మనకంటూ రవాణా వ్యవస్థ అనేది అవసరం. ముఖ్యంగా ఆ రవాణా నిర్వహించేది ఎవరు అంటే రక్తము, శోషరసం. సో కాబట్టి దీన్ని మనం రక్త ప్రసరణ వ్యవస్థ అంటున్నాం. దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, ఈ రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలను మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇక ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే విసర్జక వ్యవస్థ అని అంటాం. విసర్జక వ్యవస్థ. ఈ విసర్జక వ్యవస్థలో మన శరీరంలో ఏర్పడినటువంటి వివిధ రకాల వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపించడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క నిర్మాణము, ఆ విసర్జన అనేది ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలని మనం విసర్జక వ్యవస్థలో తెలుసుకుంటాం. ఇక నర్వస్ సిస్టమ్ అని అంటున్నాం. నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ అని అంటాం. నాడీ వ్యవస్థ. సో మనము రెస్పాండ్ అవుతున్నాం, క్షోభ్యతా గుణాన్ని ప్రదర్శిస్తున్నాం. సో మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియలన్నిటినీ కూడా మనం నియంత్రిస్తున్నాం, సమన్వయపరుస్తున్నాం. అలా నియంత్రణ సమన్వయం చేయడానికి కోసం మనకు ఈ నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావిక వ్యవస్థ అనేటివి ఉన్నాయి. ఈ నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ గురించి మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావిక వ్యవస్థ, ఈ రెండింటి మనం నియంత్రణ సమన్వయ వ్యవస్థలు అని అంటున్నాం. సో వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, ఆ జీవక్రియ ప్రక్రియలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకుంటాం. దీంతో పాటుగా రీప్రొడక్టివ్ సిస్టమ్ అని అంటాము. దీన్నే మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని అంటాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది పునరుత్పత్తి, అంటే ఏదైనా ఒక జీవి తన లక్షణాలను ప్రదర్శించడానికి, ఒక జాతి తన లక్షణాలను ప్రదర్శించడానికి, నిల్వ ఉంచుకోవడానికి మనకు ప్రత్యుత్పత్తి అనేది అవసరం. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనము ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక స్కెల్టల్ సిస్టమ్ అంటే అస్థిపంజర వ్యవస్థ అని అంటాం. సో అస్థిపంజర వ్యవస్థ. సో అంటే శరీర నిర్మాణానికి, అదేవిధంగా చలనానికి, శరీరానికి ఒక ఆకారాన్ని ఇవ్వడానికి మనకంటూ ఒక స్కెల్టన్ అనేది అవసరం, అస్థిపంజరం అనేది అవసరం. ఆ అస్థిపంజరం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, అది మన చలనానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను మనము ఈ స్కెల్టల్ సిస్టంలో తెలుసుకుంటాం. ఇక సెన్స్ ఆర్గాన్స్ అని అంటున్నాం. జ్ఞానేంద్రియాలు, 5 రకాల జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, అదేవిధంగా చర్మం. ఇటువంటి జ్ఞానేంద్రియాల గురించి మనం వ్యవస్థలు తెలుసుకున్నాం. సో ఓవరాల్గా జంతు శాస్త్రంలో జంతువుల యొక్క వర్గీకరణ, అదేవిధంగా జంతు శరీర ధర్మశాస్త్రం, జంతువులలో జీవక్రియలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి అవయవ వ్యవస్థలు ఉన్నాయి అనేటువంటి అంశాల గురించి మనం ఈ అనిమల్ ఫిజియాలజీ లేదా జంతువుల శరీర ధర్మశాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అదేవిధంగా మనం బోటనీ అంటున్నాం. బోటనీ అంటే వృక్షశాస్త్రం. సో బోటనీ అంటే వృక్షశాస్త్రం అని అంటాం. అంటే మొక్కల గురించి అధ్యయనం చేయడం. సో బేసికల్గా ఇందులో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అని అంటున్నాం.
సో మొక్కల యొక్క వర్గీకరణ, మొక్కలను మనము పుష్పించడం అనేటువంటి ప్రక్రియను ఆధారంగా చేసుకొని పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు అని డివైడ్ చేయడం జరిగింది. పుష్పించని మొక్కల్లో తిరిగి మనకు థాలోఫైటా, బ్రయోఫైటా, ట్రెడోఫైటా అనేటువంటి రకానికి చెందినటువంటి మొక్కలు ఉన్నాయి. ఇక పుష్పించే మొక్కల్లో వివృత బీజాలు, ఆవృత బీజాలు, జిమ్నోస్పమ్స్ అండ్ యాంజియోస్పమ్స్ అని అంటాం. సో ఈ విధంగా మొక్కల్లో వివిధ రకాల మొక్కల గురించి మనం ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ప్లాంట్ మార్ఫాలజీ అని అంటున్నాం. సో దీన్నే మనము వృక్ష స్వరూప శాస్త్రం అని అంటాం. వృక్ష స్వరూప శాస్త్రం. ఇక్కడ మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అని అంటాం. స్వరూప శాస్త్రం అంటే బాహ్య లక్షణాల గురించి అధ్యయనం చేయడం. మొక్కలలో ఉన్నటువంటి బాహ్య లక్షణాలైనటువంటి మొక్కల యొక్క వేరు, కాండము, పత్రము, అదేవిధంగా పుష్పము, పరాగ సంపర్కం, అదేవిధంగా ఫలదీకరణం, ఫర్టిలైజేషన్ అని అంటాం. దీనితో పాటుగా ఫలాలు. సో ఫలాల గురించి అంటే ఈ వృక్ష స్వరూప శాస్త్రంలో మనకు వేరు, కాండము, పత్రము, పుష్పాలు, పరాగ సంపర్కం, ఫలదీకరణం, ఫలాలు వీటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటాం. ఇక ప్లాంట్ ఫిజియాలజీ అని అంటున్నాం. మాకు వృక్ష శరీర ధర్మశాస్త్రం జంతువులలో మాదిరిగానే మొక్కలలో కూడా వివిధ రకాలైనటువంటి జీవక్రియ ప్రక్రియలు అనేటివి జరుగుతాయి. ఆ జీవక్రియ ప్రక్రియలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి జీవక్రియ ప్రక్రియలు ఉన్నాయి అనేటువంటి అంశాలని మనం ఇక్కడ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో తెలుసుకుంటాం. ఇక్కడ ఫోటోసింథసిస్ అని అంటున్నాము. సో ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అని అంటున్నాం. అంటే మొక్కలు స్వయం పోషకాలను మనకు తెలుసు. మొక్కలు సూర్యరశ్మిలో ఉన్నటువంటి కాంతి శక్తిని ఉపయోగించుకొని తమకు కావలసినటువంటి ఆహార పదార్థాలు తామే తయారు చేసుకుంటాయి. ఆ ప్రక్రియని కిరణజన్య సంయోగ క్రియ అంటాం, ఫోటోసింథసిస్ అంటున్నాం. ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ట్రాన్స్పిరేషన్ అంటున్నాం. ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోస్తేకము అని అంటాము. ట్రాన్స్పిరేషన్ లాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. అంటే మొక్కలు గ్రహించుకున్నటువంటి నీటిలో ఎక్కువ భాగం నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే బాష్పోస్తేకము అని అంటారు. ఈ బాష్పోస్తేకము ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం ఈ ట్రాన్స్పిరేషన్ అనేటువంటి టాపిక్లో తెలుసుకుంటాం. ఇక ఫైటో హార్మోన్స్ అని అంటాను. సో వృద్ధి నియంత్రకాలు అని అంటారు. మొక్కలలో ఉన్నటువంటి వృద్ధి నియంత్రకాలు. మనకు జంతువుల్లో ఏ విధంగా అయితే హార్మోన్స్ అనేటువంటి రసాయనాలు విడుదల చేయబడుతున్నాయో అదేవిధంగా మొక్కలలో కూడా మొక్కల యొక్క పెరుగుదల అభివృద్ధి కోసము కొన్ని రకాల రసాయనాలు అనేటివి విడుదల చేయబడతాయి. అవే ఆక్సిన్లు, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు, యాబ్సిసిక్ ఆమ్లము, ఎథిలిన్ అనేటివి. వీటి గురించి మనం ఈ ఫైటో హార్మోన్స్ అనేటువంటి టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు మనకు ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. సో కాబట్టి మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి కూడా మనము ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో వృక్ష శాస్త్రంలో మొక్కల యొక్క వర్గీకరణ, వృక్ష స్వరూప శాస్త్రము, అదేవిధంగా వృక్ష శరీర ధర్మశాస్త్రం అనేటువంటి అంశాల గురించి మనము ఈ వృక్ష శాస్త్రంలో బాటనీ అనేటువంటి టాపిక్స్లో తెలుసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా సెల్ బయాలజీ అని అంటున్నాం. సెల్ బయాలజీ అంటే దీన్ని కణశాస్త్రం అంటాము, లేదా కణజీవశాస్త్రం అని అంటాం. ఈ కణశాస్త్రంలో మనకు కణం అంటే ఏంటి, కణం యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది, కణాల యొక్క రకాలు, వీటితో పాటుగా కణ విభజన, సెల్ డివిజన్. సో కణం యొక్క నిర్మాణము, ఇందులో కేంద్రక పూర్వకణం అనేది అంటే ప్రోకారియోటిక్ సెల్, నిజ కేంద్ర కణం యూకారియోటిక్ సెల్ యొక్క నిర్మాణము, వాటిలో ఉన్నటువంటి కణాంగాలు, కణాల యొక్క రకాలు, అదేవిధంగా కణ విభజన. సో సెల్ డివిజన్ అంటారు. మైటాసిస్, మియాసిస్, సమ విభజన, క్షయకరణ విభజన, అసలు కణ విభజన అనేది ఎందుకు జరగాల, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి మనము ఈ సెల్ బయాలజీలో కణశాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు జెనెటిక్స్ అంటున్నాం, జన్యుశాస్త్రం, జెనెటిక్స్ అంటున్నాం.
సో జన్యు శాస్త్రం అని అంటారు. జన్యు శాస్త్రం అనేది మాకు అనువంశికత వైవిధ్యాల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. అనువంశికత మరియు వైవిధ్యాలు హెరిడిటీ అండ్ వేరియేషన్స్ అని అంటున్నాం. హెరిడిటీ అండ్ వేరియేషన్స్. హెరిడిటీ అంటే అనువంశికత, ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్స్ అని అంటారు. సో అనువంశికత అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి లక్షణాలు పిల్లలకు ఏ విధంగా సంక్రమిస్తున్నాయి, లేదా ఒక తరంలో ఉన్నటువంటి లక్షణాలు మరొక తరానికి ఏ విధంగా సంక్రమిస్తున్నాయి, ఈ అనువంశికత గల కారణాలు ఏంటి, దాంతోపాటుగా మనకు వైవిధ్యాలు, డిఫరెన్సెస్ అమాంగ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ ఎ స్పీషీస్, ఒక జాతిలో ఉన్నటువంటి జీవుల మధ్య ఉన్నటువంటి భేదాలు, ఆ భేదాలు రావడానికి, వైవిధ్యాలు రావడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాల గురించి మనము ఈ జన్యు శాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ అనువంశికత వైవిధ్యానికి గల కారణం క్రోమోజోములు, జన్యువులు, డిఎన్ఏ లేదా జీనోమ్ అంటున్నాం. ఇటువంటి టర్మినాలజీస్ గురించి, అదేవిధంగా జన్యు అపస్థితులు అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ డిజార్డర్స్ అనేవి వస్తాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేటువంటి అంశాల గురించి మనం ఇక్కడ జెనెటిక్స్ అనేటువంటి టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఎవల్యూషన్ అని అంటున్నాం. ఎవల్యూషన్ అంటే జీవ పరిణామ శాస్త్రం అని అంటాం. జీవ పరిణామ శాస్త్రం. ఇక్కడ పరిణామం అంటే మార్పు. సంక్లిష్టమైనటువంటి జీవులు ఈ సరళమైనటువంటి జీవుల నుంచి ఏ విధంగా ఏర్పడినాయి, సో దీనికి సంబంధించినటువంటి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి, థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటాము. సో ఆ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాల గురించి మనము ఇక్కడ జీవ పరిణామ శాస్త్రంలో తెలుసుకుంటాం. అదేవిధంగా ప్యాథాలజీ అని అంటాం. ప్యాథాలజీ అంటే వ్యాధి విజ్ఞాన శాస్త్రం అని అంటాం. వ్యాధి విజ్ఞాన శాస్త్రం. ఇక్కడ వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో, ప్యాథాలజీలో అసలు వ్యాధి అంటే ఏంటి, వ్యాధుల యొక్క రకాలు, వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి, వ్యాధుల యొక్క రకాలు, వ్యాధులు రావడానికి గల కారకాలు, అదేవిధంగా వ్యాధులు రాకుండా మనం ఏ విధమైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టాలా అనేటువంటి అంశాల గురించి. సో వ్యాధి అంటే ఏంటి, వ్యాధుల యొక్క రకాలు, వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి, దీంతో పాటుగా వ్యాధి నియంత్రణ, ఎన్ని రకాల వ్యాధులు అనేవి ఉన్నాయి, బ్యాక్టీరియా వ్యాధులు కావచ్చు, వైరస్ వ్యాధులు, ప్రోటోజోవా వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు, ఇతరత్ర జన్యు సంబంధిత వ్యాధులు, అనేక రకాలైనటువంటి ఈ వ్యాధుల గురించి మనము వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా మన బయాలజీకి సంబంధించినటువంటి, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి బయోటెక్నాలజీ అనేటువంటి టాపిక్ కూడా ఉంటుంది. దీన్ని జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. ఈ బయోటెక్నాలజీని మనము టెక్నాలజీలో పార్ట్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇక మనకు జనరల్ సైన్స్లో ఉన్నటువంటి కోర్ బయాలజీ పార్ట్లో ఈ అంశాలని అంటే జీవ సామ్రాజ్య యొక్క వర్గీకరణ, అదేవిధంగా జంతు శాస్త్రము, జంతు శాస్త్రంలో జంతువుల యొక్క వర్గీకరణ, జంతు శరీర ధర్మశాస్త్రం, వృక్ష శాస్త్రం, అందులో మొక్కల యొక్క వర్గీకరణ, వృక్ష స్వరూప శాస్త్రము, వృక్ష శరీర ధర్మశాస్త్రము, కణశాస్త్రము, జన్యు శాస్త్రం, జీవ పరిణామ శాస్త్రం, అదేవిధంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రం అనేటువంటి ఈ మెయిన్ ఏరియాస్ పైన మనం ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ సైన్స్ నుంచి, పర్టికులర్గా ఈ బయాలజీ పార్ట్ నుంచి మనం యావరేజ్గా ఒక 10 నుంచి 12 క్వశ్చన్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మనం ఈ బయాలజీని మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా బయాలజీలో ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి ఓవరాల్ సిలబస్ అండి. అదేవిధంగా మనం సబ్జెక్టు ఒక్కొక్క టాపిక్ గురించి తెలుసుకునేటప్పుడు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, ఆ టాపిక్లో ఉన్నటువంటి అంశాలేంటి, వాటిని మనం ఏ విధంగా డిస్కస్ చేసుకోవాలా, ఏ విధంగా తెలుసుకోవాలా, ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకొని చదువుకోవాలా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.